హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరీష్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులో 5th లెసన్లో ఉండడం అనేది జరిగింది. పొడుపు విడుపు అనే లెసన్లో ఉన్నాం. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే భాషాభిరుచి. భాషాభిరుచి. ఈ యొక్క ప్రక్రియ ఏంటి అంటే సంభాషణ. చూడండి, పొడుపు విడుపు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చూడండి, పొడుపు విడుపు అనే లెసన్ తీసుకున్నాం. దీని యొక్క ఇతివృత్తం ఏం చెప్పాం? భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ అని చెప్పడం జరిగింది. చూడండి, చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ మనకు ఒక చిత్రం ఇచ్చారు. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు. ఈ చిత్రం గురించి మనకి కింద అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తెగతెక్కలాడింది ఏంటి అని ప్రశ్న అడగడం జరిగింది. దానికి కవ్వం చెప్తాం మనం. నెక్స్ట్ చూడండి, చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడమన్నాడు. తర్వాత చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి. తర్వాత కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెప్తారు. ఇక్కడ ప్రశ్న అడిగింది ఎవరు అంటే కుందేలు అనమాట. పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, పొడుపు విడుపు. ఓకే, చూడండి జాగ్రత్తగా. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. రోజంతా సీతి వెంకిలతో తోటలో సరదాగా గడిపారు. దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నాడు. సూరి అన్నయ్య గిరి వాసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నారు. సూరి, సీతి, వెంకి నడవలోని మంచం మీద పడుకున్నారు. వాళ్ళకు నిద్ర పట్టలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. చూడండి, ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ చూడండి, ఇక్కడ సంభాషణ పరంగా కూడా మనకి ఎవరు ఏమన్నారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే చూడండి, మన క్లాస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే, క్లాసెస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సూరి, సీతి, వెంకి నేనొక కథ చెబుతాను వింటారా అని అడిగారు. చూడండి, సీతి, వెంకి నేను ఒక కథ చెప్తాను వింటారా అని అడిగింది ఎవరు అంటే సూరి. వెంటనే ఏం కథ చెబుతావు అన్నది ఎవరు అంటే వెంకి. ఏం కథ చెబుతావు అన్నది ఎవరు అంటే వెంకి. చూడండి, సీతి, ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు. ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు అన్నది ఎవరు అంటే సీతి. తర్వాత సూరి, అయితే పొడుపు కథలు చెప్పుకుందామా అని అడిగారు. ఓకే, సీతి పొడుపు కథలే చెప్పుకుందాం. వెంకి, కథ చెప్తానన్నావు. సూరి, ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది విను. చూడండి, ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది విను అని అన్నది ఎవరు అంటే సూరి. ఎవరితో అన్నారు అంటే వెంకితో. అది చూడండి, అయితే పొడుపు కథను నేను మొదలు పెట్టనా అని అన్నది ఎవరు? సీతి. సరే మొదలుపెట్టు అని చెప్పినది ఎవరు అంటే సూరి. తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అని పొడుపు కథ అడిగింది ఎవరు అంటే సీతి. తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అని అడిగింది ఎవరు అంటే సీతి. చెప్పన నుయ్య అవునా అని అడిగారు. చూడండి, నుయ్య అని ఆన్సర్ ఇచ్చింది ఎవరు? సూరి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కాదు నేను చెప్తా చూడు ఏంటి అంటే ఆన్సర్ గొయ్య. దీని యొక్క ఆన్సర్ ఏంటి? తీసే కొద్దీ పెరిగేది ఏంటి అంటే గొయ్య అని ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకే, వెంకి, అవును గొయ్యే. తర్వాత సూరి, నుయ్య మాత్రం పెరగదా ఏంటి? నుయ్య మాత్రం పెరగదా ఏమిటి అన్నది ఎవరు అంటే సూరి.
నుయ్య మాత్రం పెరగదా అన్నది ఎవరు అంటే సూరి. సరే ఈసారి నువ్వు పొడుపు కథ పొడి చూద్దాం. సూరి చూడండి ఇప్పుడు ఏం చెప్పాడు. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఏంటో చెప్పుకో అన్నాడు. చూడండి, వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అని పొడుపు కథ అడిగింది ఎవరు అంటే సూరి. సీతి ఏంటబ్బా అని ఆలోచిస్తుంది. వెంకీ ఎంతలో చూడు, నేను చెప్పనా, హారం కదా అని అన్నాడు. కాదు, నువ్వు తప్పు సీతి. సూరి చూడండి ఏమన్నాడు. కాదు, నువ్వు చెప్పు సీతి అని అడిగాడు. సీతి గోడ కదా అన్నాడు. సూరి ఏమన్నాడంటే కాదు కాదు ముగ్గు అని ఆన్సర్ ఇచ్చాడు. చూడండి దీని యొక్క ఆన్సర్ ఏమని ఇచ్చాడు. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనే పొడుపు కథకు ఆన్సర్ ఏంటి అంటే ముగ్గు. ఓకే. సీతి అదెట్లా, ముగ్గును వెయ్యగలము కానీ తీయగలమేమిటి అని జవాబు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే సూరి. ముగ్గులు వెండి గొలుసుల్లో ఉంటాయి కదా అని చెప్పాడు. తర్వాత సీతి, ఈసారి నేను ఒక పొడుపు కథ పొడవనా. 100 చిలకలకు ఒక్కటే ముక్కు అనే పొడుపు కథ పొడిచింది ఎవరు? సీతి. 100 చిలకలకు ఒక్కటే ముక్కు, ఏంటో చెప్పుకోండి అని అన్నది ఎవరు అంటే సీతి అన్నమాట. వెంటనే వెంకీ ఏం చెప్పాడంటే ఉల్లిపాయ కదా అని అన్నాడు. ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా అని అడిగింది. ఓకే. తర్వాత నేను చెబుతాను, పళ్ళ గుత్తు అని చెప్పింది. సీతి ఏమని చెప్పింది అంటే పళ్ళ గుత్తు అని చెప్పింది. చూడండి, 100 చిలకలకు ఒకటే ముక్కు, ఏంటి దీని యొక్క ఆన్సర్ అంటే పళ్ళు గుత్తు అనమాట. తర్వాత సూరి, పళ్ళు గుత్తు అయితే ముక్కు ఏదమ్మా అని అడిగాడు. పళ్ళ గుత్తులో ఉండే కాడే ముక్కు అని సమాధానం ఇచ్చింది ఎవరు అంటే సీతి. ఈసారి నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, మీరు విప్పండి చూద్దాం అన్నది ఎవరు అంటే వెంకీ. చూడండి, సరే విప్పుతాం పొడు అన్నాడు సూరి. ఇప్పుడు చూడండి, పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు, దీన్ని విప్పండి. చూడండి, పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు అన్న పొడుపు కథ పొడిచింది ఎవరు అంటే వెంకీ. జామ పండు కదా. సూరి, జామ పండు నూతిలో పడుతుందా ఏంటి అని అడిగాడు. నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా అని చెప్పడం జరిగింది. వెంకీ, సరే నువ్వు చెప్పు సూరి అని అన్నాడు. సూరి, అది అరటి పండు. సీతి, అదెలా? అరటి పండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. హో, నూరు నుయ్యన్నమాట అన్నది సీతి. వెంకీ అవును అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ అడిగిన పొడుపు కథ ఎవరు అడిగారు అంటే వెంకీ అడిగారు. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అని వెంకీ పొడుపు కథ అడిగితే దానికి సరైన సమాధానం ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇక్కడ మనకి సూరి సరైన సమాధానం ఇచ్చాడు. ఏంటి అంటే అరటి పండు అని చెప్పాడు అనమాట. ఓకే, అది నెక్స్ట్. నేను మరొకటి పొడుస్తాను వినండి మరి అన్నాడు సూరి. ఏంటి అంటే ఇంట్లో కలి ఒంట్లో కలి. చూడండి, ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పండి అన్నాడు. చూడండి జాగ్రత్తగా. ముందు నువ్వు ఒకటి విప్పు, మిగతావి మేము చెబుతాం. ఇంట్లో కలి అంటే రోకలి అని. ఇప్పుడు సీత ఒంట్లో కలి అంటే ఆకలి కదా అని అన్నది. సరే సరే బాగానే చెప్పారు, ఇప్పుడు మరో ఆట ఆడుకుందాం, గొలుసు కొట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. గొలుసు కొట్టు ఆట ఆడుదామని చెప్పింది ఎవరు అంటే సూరి. సరే మొదలుపెట్టు అని అన్నారు. నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సీతి, సరే అలాగే. చూడండి సూరి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేక పాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము అని ఇలా ఇవ్వడం జరిగింది. ఇంతలో అమ్మ పడుకోమని కేక వేసింది. ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు సూరి, సీతి, వెంకీ ఆడిన గొలుసు కొట్టాటను మీరు కొనసాగించండి అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పాఠ్యాంశంలోని అర్థాలు చూడండి. నుయ్య అంటే బావి, ప్రారంభించు అంటే మొదలుపెట్టు, ఏరు అంటే నది. ఈ యొక్క పాఠ్యాంశం పొడుపు విడుపు పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే చింతా దీక్షితులు.
కవి పరిచయానికి వచ్చాము చూడండి. ఈ యొక్క పాఠ్యాంశం పొడుపు విడుపును రచించిన కవి ఎవరు అంటే చింతా దీక్షితులు. ఈయన 25/8/1891లో జన్మించడం అనేది జరిగింది. అదే 25/8/1960లో మరణించడం అనేది జరిగింది. చింతా దీక్షితులు గారు ఆగస్టు 25/1891లో జన్మించి అదే ఆగస్టు 25 1960లో మరణించడం అనేది జరిగింది. ఈయన చూడండి, కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతులు గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. చూడండి, గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు గారు. చూడండి, ఏకాదశి, శబరి, ఒట్టిరావు కథలు, లక్క పిడతలు ఈయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. ఈయన జానపద గేయాలు సేకరించడం అనేది జరిగింది. అయితే ఈయన యొక్క రచనలు ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, ఈయన యొక్క రచనలు ఏంటి అంటే చూడండి, ఏకాదశి, శబరి, ఒట్టిరావు కథలు, లక్క పిడతలు అనేవి చింతా దీక్షితులు గారి రచనలు. ఓకే, ఈయన ఎప్పుడు పుట్టడం జరిగింది అంటే ఆగస్టు 25, 1891లో జన్మించడం జరిగింది. మరి ఈ యొక్క మరణం అనేది ఎప్పుడు జరిగింది అంటే 25/8/1960లో జరగడం అనేది జరిగింది. చూడండి, ఇవి చేయండిలో మనకి వినడం, ఆలోచించి మాట్లాడడంలో మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. పాఠ్యాంశంలోని చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పమన్నాడు. ఈ యొక్క పాఠ్యాంశ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పాత్రల పేర్లు చెప్పమనడం జరిగింది. సంభాషణలు, ఈ పాఠ్యాంశంలో సంభాషణలు ఎవరి మధ్య జరిగాయో, దేని గురించి జరిగాయో చెప్పమన్నాడు. ఇలా మనల్ని ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చదవడం, వ్యక్తపరచడం. ఎప్పుడు కడదలేనా, ఇంకేమైనా చెప్పు. పాఠం ఆధారంగా చూడండి, ఇక్కడ పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరు అన్నారో చెప్పమన్నాడు. ఓకేనా, మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా లెసన్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అన్నది ఎవరు అని అడగడం జరిగింది. కామెంట్ చేయండి దీని యొక్క ఆన్సర్ జాగ్రత్తగా. తర్వాత సరే మొదలుపెట్టు అని అన్నది ఎవరు, ఆన్సర్ కామెంట్ చేయండి. తర్వాత ఆ ఉల్లిపాయ కథ అని అన్నది ఎవరు, ఆన్సర్ మీరు కామెంట్ చేయాలి. హో నోరు నుయ్యన్న మాట అని అన్నది కూడా ఎవరో మీరు కామెంట్ చేయాలి. ఓకేనా, మీరు కామెంట్ చేయండి. మీ యొక్క ఆన్సర్ రైట్ రాంగ్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ కథ చదివి పొడుపుకు విడుపు చెప్పమన్నారు. కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరారు. కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది. దారిలో కుందేలుకు దాహం వేసింది. నీటిని వెతుకుతూ వాగుకు చేరింది. నీరు తాగబోయింది. ఇందులో ఒక పులి వచ్చింది. ఆగు, ఈ వాగు నాది. నువ్వు నీళ్లు తాగాలంటే నా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి, లేకపోతే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంది. కుందేలు సరే అని చెప్పింది. ఇక్కడ ఏమేమి ప్రశ్నలు అడిగిందో చూడండి. ఇక్కడ పులి అనేది కుందేలుని ప్రశ్నలు అడుగుతుంది చూడండి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో జల్లుతారు, నోటుతో ఏరుతారు ఏంటి? ఇక్కడ అక్షరాలు. ఓకే, నెక్స్ట్ చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా ఉండు, కొబ్బరి నీళ్ళు. నెక్స్ట్ పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక ఏంటి? నాలిక. తర్వాత అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు ఏంటి? నక్షత్రాలు, చందమామ, సూర్యుడు. ఓకే, ఇలా పులి అడిగిన అన్ని ప్రశ్నలకు కుందేలు జవాబు చెప్పింది. హాయిగా నీరు త్రాగి వెళ్ళిపోయింది. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కుందేలు ఎక్కడికి బయలుదేరింది? కుందేలు ఎక్కడికి బయలుదేరింది? చూడండి, కుందేలు ఎక్కడికి బయలుదేరింది అని క్వశ్చన్ మనల్ని అడిగాడు. ఎక్కడికి బయలుదేరిందని చెప్పాం? కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది అనమాట. కుందేలు ఎక్కడికి బయలుదేరింది? నక్కబావ పెండ్లికి బయలుదేరడం అనేది జరిగింది. కుందేలు వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళింది? దాహం వేసింది, దాహం కోసం వెళ్ళింది అనమాట, నీరు తాగడానికి. పై కథలో
పూర్ణ విరామానికి ముందున్న పదాలు రాయమన్నాడు. అంటే ఫుల్ స్టాప్కి ముందున్న పదాలు. ఈ కథలో ద్విత్వ అక్షరాలు ఉన్న పదాలు రాయండి. ఈ యొక్క కథలో ద్విత్వ అక్షరాలు ద్విత్వ అక్షరాలు ఉన్న పదాలు రాయడం అనేది చేయమని చెప్పాడు. చూడండి, పాఠంలో ఆకలి, రోకలి వంటి ప్రాస పదాలు ఉన్నాయి కదా, అలాంటివే మరికొన్ని క్రింది పట్టికల్లో రాయమన్నాడు. ఇక్కడ చూడండి, గెలుపు, ఇక్కడ తెలుపు. చూడండి, తర్వాత బరువు ఇవ్వడం జరిగింది. బరువు, పరువు రాయొచ్చు కదా, పరువు. నెక్స్ట్ తెలుగు, వెలుగు. హారము ఏమని రాయొచ్చు, హారంకి భారము రాయొచ్చు, భారము. తర్వాత చినుకు, కునుకు. పెరుగు అనేదానికి ఇలా పెరుగు. నెక్స్ట్ తర్వాత పలుకు అంటే పలుకుకి ఏం రాయొచ్చు కామెంట్ చేయండి. చిలుక, దీనికి ఎలక రాయొచ్చు. ఇలా ప్రాస పదాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్రింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి సర్కిల్ చుట్టమని. పుస్తకం, పెన్సిలు, బలపం. జామ, జామకి సర్కిల్. చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటిపండు. చూడండి, ఇక్కడ చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటిపండు వచ్చి ఇక్కడ చింతపండుకి ఇద్దాం. రామచిలుక, ఏనుగు, పిచ్చుక, నెమలి. ఏనుగు. ఆవు, మేక, ఎద్దు, బాతు. బాతు. తర్వాత బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర. బెండకాయ. వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చల తీగ, రావి చెట్టు. బచ్చల తీగ. ఎలా. నెక్స్ట్ క్రింది ఆధారాలను బట్టి లూతో అంతమయ్యే పదాలు రాయండి. అలాంటివి మరిన్ని తయారు చేయండి. వినడానికి ఉపయోగపడేవి చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, కళలు. వేసవిలో వచ్చేవి, వేసవిలో వచ్చేవి అంటే నీడలు, నీడలు. పక్షులకు ఉండేవి రెక్కలు. పిల్లలకు ఇష్టమైనవి, పిల్లలకి ఇష్టమైనవి బొమ్మలు. ఇలా మనం రాస్తాం అన్నమాట. తర్వాత చూడండి, స్వీయ రచన. క్రింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయమన్నాడు. నీరు పంటలకు ఉపయోగపడితే దాహం తీరుతుంది. పాత్రలు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఇలా ఉపయోగపడతాయని మనం రాయమని చెప్పాడు. క్రింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయి అనేది రాయమన్నాడు. ఈ పాఠంలో పిల్లలు పేటి గురించి మాట్లాడుకున్నారు, పొడుపు కథల గురించి. మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయమన్నారు. ఇలా మనకి ఇవ్వడం సృజనాత్మకత. చూడండి, ఇక్కడ 4 కాళ్ళు జంతువును తీయటి పాలు ఇస్తాను, అంబ అంబ అంటాను, నేను ఎవరిని. ఆగు. పండుల్లో రాజును నేను, తీయగా ఉంటాను నేను. ఇక్కడ ఇంకొకటి రాయాలి, నేను ఎవరిని, నేను ఎవరిని. పోనీ మామిడి. నెక్స్ట్ ఇలా మనకి పొడుపు కథ రాయడం అన్నది సృజనాత్మకతలో ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రశంస. స్నేహితులు కలిసి, మీరు మీ స్నేహితులు కలిసి పొడుపు కథలు, గొలుసు కట్టు ఆట ఆడండి. బాగా ఆడిన వారిని అభినందించమన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఏంటి ప్రాజెక్ట్ వర్క్? చూడండి, పొడుపు కథలు విన్నారు కదా, అలాంటి మరికొన్ని పొడుపు కథలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించమన్నాడు. తర్వాత భాషాంశాలు. వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. తర్వాత రవి పెన్ను, పుస్తకం, పెన్సిల్ కొన్నాడు. జామ చెట్టుపై రామచిలుక, పావురం వాలాయి. పై వాక్యంలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేస్తున్నాయి కదా. ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. పేర్లను తెలిపే పదాలను ఏమంటాము అంటే నామవాచకము అంటారు, నామవాచక పదాలు అంటారు. మనుషుల పేర్లు ఎగ్జాంపుల్కి జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయమన్నాడు. ఇక మన ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా రాయొచ్చు. ఇక్కడ జంతువులు, ఏ జంతువు పేరైనా, ఇక్కడ పక్షులు కాకి, పిచ్చుక, పావురం, నెమలి, ఇలా ఏదైనా రాయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నామవాచకాలు అవుతాయి. ఈ మాసపు పాట చందమామ. ఈ మాసపు పాట ఏంటి అంటే చందమామ. చూడండి, అందమైన చందమామ, అందరాని చందమామ,
అమ్మ నా చేతిలోని అద్దంలో చిక్కినాడే, అమ్మ నా చేతిలోని అద్దంలో చిక్కినాడే అని అన్నారు. చూడండి తర్వాత, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగిరానా. నెక్స్ట్, గున్నమావి కొమ్మల్లో సన్నజాజి రెమ్మల్లో నక్కి నక్కి దొంగోలే నన్ను చూసి నవ్వునాడే. నెక్స్ట్, లెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామ, నీలి నీలి మబ్బుల్లో తేలిపోవు చందమామ అంటూ మనకి ఒక చందమామ కథని రాసింది ఎవరు అంటే ఈ మాసపు పాటని నండూరి రామ్మోహన్ రావు గారు. ఎవరు అంటే ఈ యొక్క చందమామ పాట రాసింది నండూరి రామ్మోహన్ రావు గారు. చూడండి, ఈయన 24/4/1927లో జన్మించడం జరిగింది. 2/9/2011 మరణించడం అనేది జరిగింది. కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు అయిన బాలగేయాల సంపుటి. చూడండి, హరివిల్లు అను బాలగేయాల సంపుటిని రచించింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు. నరవతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. నరవతారం, విశ్వరూపం అనేవి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి అన్నమాట. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వాటిని రాయడం అనేది జరిగింది. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్బెరీ ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. మార్క్ ట్వైన్ రచించిన టామ్ సామర్, హకల్బెరీ ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. ఈ యొక్క రచనలు ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చూడండి, హరివిల్లు అనే బాలగేయాల సంపుటిని రచించారు. తర్వాత నరవతారం, విశ్వరూపం అనేవి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి రచించడం అనేది జరిగింది. తర్వాత విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఓకే, నెక్స్ట్, ఈ మాసపు కథ. వికట కవి తెనాల రామకృష్ణుని కథ. చూడండి జాగ్రత్తగా. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య అనే మంత్రి అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుడి తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటు ఇటు తిరిగేవాడు. సాయంత్రానికి ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ. పెద్దవాడు అవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుని మీద దయ కలిగింది. అతని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవుని గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు. నీకు మేలు కలుగుతుందని చెప్పడం జరిగింది. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది. రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమైంది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలు. ఆమె రామకృష్ణుని పిలిచి, నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒకదానిలో పాలు, మరొక దానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడివి అవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడవుతావు. నీకేం కావాలో కోరుకోమని చెప్పింది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మ, అవి అసలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఆ 2 నువ్వు ఒకసారి చూపించు, చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణ ఒకేసారి పాలు పెరుగు చూశాడు. ఒకేసారి పెరుగు గిన్నె వైపు చూశాడు. ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒకేసారి పాలు పెరుగు మనోడు తాగడం అనేది జరిగింది. కాళికాదేవి కోపం వచ్చింది. ఇదేం పని, నువ్వు వికట కవి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాలుపై పడి క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే. అందుకే 2 కావాలనుకున్నాడు. తల్లిని దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది. ఆశీర్వదించి ఈ తెనాలి రామకృష్ణుడు వికట కవిగా ప్రసిద్ధి చెందాడు. వికట కవి
తిరగవేసి చదవండి మళ్ళీ ఒకటికే వస్తుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అస్త్ర దిగ్గజాల్లో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడు రామలింగుడు అన్న ఒకరే. అతని గురించి ఎన్నో కథలు తెలుసుకోండి. ఓకే, అయితే చూడండి, దీంతో మన యొక్క లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇన్ కేస్ ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉండుంటే కనుక మీరు కొంచెం క్షమించండి.